ఓకే, ఇక్కడ ఈ ఏదైతే ఖమ్మం జిల్లాలో జరిగిన ఆ ఇష్యూ ఏదైతే ఉందో ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళ స్కూల్ స్టడీస్ కూడా చాలా డిస్టర్బ్ అయినాయి. అసలు ఏం జరిగింది పిల్లల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఉన్నారా మీరు? ఆ రోజు ఏం జరిగింది? అసలు ఎన్ని గంటలకు వచ్చారు పోలీసు వాళ్ళు? పొద్దున్నే 7 కల్లా పోలీసులు అందరూ వచ్చారు. ఓకే, 2000 మంది వచ్చారు. జేసీబీలు అన్నీ తీసుకొని వచ్చారు. ఫైర్ ఇంజన్లు కూడా తీసుకొని వచ్చారు. పొద్దున్నే వచ్చి 9 మందే అక్కడ ఉండాలి, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలన్నారు. మళ్ళీ ఎందుకంటే మీకు అంతకన్నా ముందేమన్నా చెప్పారా మనం ఇక్కడ కాల్ చేయాలని మీ పేరెంట్స్? ఏం చెప్పలే. ఓకే, ఏం చెప్పలేం. పొద్దున్నే 7కి వచ్చేసారు అందరూ. 7కి వచ్చి 9 మెంబర్స్ అక్కడ ఉండాలి, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలన్నారు. అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి సామాన్లు తీశారు. మిగతా వాళ్ళేమో మేమేం మాట్లాడలే, అటనే సామాన్లు తీసి ఆటోలో ఎక్కించి ఆటో ఇక్కడికి రాలోనే అక్కడ ఇల్లు కూలి కొట్టేశారు. రేకులు ఇల్లు కానీ మా వెనకాల ఎవరు ఉండట్లేదని మాకు ముందు వైపు ఇచ్చారు ఒక ఇల్లులో. చిన్న 8 ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరు అక్కడ? 8 ఇయర్స్ నుంచి. 8 ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరు. ఓకే, అంటే మీ కనీసం ఇప్పుడు మీ స్కూల్ ఉందా మీకు అక్కడ దగ్గరలో? లేదు. ఎక్కడ చదువుకుంటారు మీరు? వైఎస్ఆర్ కాలనీ వెళ్ళి చదువుకుంటారు మీరు. ఓకే, మరి ఇప్పుడు స్టడీ ఇబ్బంది అవుతుందా? మీరు సార్ వాళ్ళు ఏమనట్లేదా మిమ్మల్ని? స్కూల్కి వెళ్ళట్లేదు కదా? సార్ వాళ్ళకి కూడా తెలుసు. ఒక రోజు వచ్చి పొట్లాలు కూడా పంచారు, పులిహార పొట్లాలు. ఓకే, బుక్స్ ఏమో పోయినాయి. ఎప్పుడో పోదామని చూసింది నేను స్కూల్కి, బుక్స్ ఏమో అక్కడే పోయినాయి. బుక్స్ తీసుకునే టైం కూడా ఇవ్వలేదా మీకు వాళ్ళు? ఓకే, మీరు కొన్ని సామాన్లు కూడా వెళ్ళిపోయినాయి. మొత్తం మీ ఇంట్లో సామాన్లు కూడా కొన్ని పోయినాయి, కొన్ని తెచ్చుకున్నాం. ఓకే, అంత ఎట్లా హడావిడి చేశారా? ఎట్లా చేశారు? హడావిడే చేశారు. పొద్దున్నే వచ్చారు, టీమ్ గా మారారు. మిగతా వాళ్ళ టీం మారి ఒక ఇల్లుకి 10 మంది, ఒక ఇల్లుకి 2 ఉంటే ఒక ఇల్లుకి 10 మంది పోలీసులు వచ్చారు. వాళ్ళందరూ మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చారు. మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొచ్చి ఆటోలో వేసారు సామాన్లు. ఆటో ఏమో కొంచెం కదలంలోనే అక్కడ ఇల్లు కొట్టేశారు. ఓకే, ఇమీడియట్ గా మీరు అడగలేదా ఎందుకు గుల కొడతా ఉన్నారు, మా ఓన్ హౌస్ కదా ఇదని? అట్ట అడిగితే కొట్టడానికి వస్తున్నారు పోలీసులు. పోలీసు కూడా అప్పుడు మీ దగ్గరికి ఎవరు రాలేదా? రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చారు అప్పుడు? ఎవరు రాలే 3 నాయకులు రాలే. ఎవరు రాలేదు. ఓకే, ఏం చేస్తూ ఉంటాడు మీ డాడీ? మా డాడీ ఈనాడు ఆఫీస్లో పేపర్ ప్రింటింగ్ దాంట్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఎట్లా ఉంది ఇక్కడ మరి ఫుడ్? ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? 4 days ఇవాళతోటి. 4 days అవుతాం. ఓకే, ఇక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంది మీకు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా అనిపిస్తా ఉంది? నిన్న సాయంత్రం పూట ఇక్కడ పొట్లాలు పంచారు. నిన్న సాయంత్రం కేటీఆర్ వచ్చింది. నిన్న ఏమైంది? నిన్న మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి పొట్లాలు పంచారు. దాంట్లో ఎవరు వచ్చారో లేదని వచ్చి టమాటా రైస్ పంచారు పొట్లాలు. అవి తిన్నామంటే ఏమో నోట్లోనే ఆగిపోతుంది, మళ్ళీ లోపలికి వెళ్ళట్లేదు. టేస్ట్ కూడా బాగలేదు. ఎవరు ఇచ్చారు? కేటీఆర్ వాళ్ళు ఇచ్చారా? కేటీఆర్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి నిన్న. ఏమన్నాడు కేటీఆర్ వచ్చి నిన్న మీ అందరికి ఇల్లులో చూస్తాం, డబుల్ బెడ్రూమ్ అయినా ఇస్తాం, లేకపోతే ఇందిరం ఇల్లు అయినా అప్లికేషన్ పెడతా ఉన్నారు. ఓకే, ఇవి ఎందుకు కూలగొట్టిరు ఐడియా ఉందా మీకు? తెలుసు. అక్కడ టీం వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళు హైకోర్టు ఆర్డర్ కూడా అందరికి వచ్చింది. అలాగని వాళ్ళు ఏం చేశారు, అందరు హైకోర్టు ఆర్డర్ ఎవరికి వచ్చింది? మీకు ఇచ్చారు హైకోర్టు? కాలనీ మొత్తం పేర్లు వచ్చినాయి. లేదని మా టీం వాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళు వచ్చి వాళ్ళు 9 పేర్లే రాసుకున్నారు. 9 మంది పేర్లే. ఎవరికి చెప్పలేదు? నోటీస్ వచ్చింది? ఎవరికి చెప్పలే. నోటీస్ వచ్చిందని నైట్ కూడా వచ్చారని కూడా చెప్పలే మాకు. కాలనీ మొత్తానికి వచ్చింది అది. లేగానే 9 మెంబర్స్కే వచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు పేర్లు. వాళ్ళు మీకు వచ్చిందని చెప్తా ఉన్నారు, వాళ్ళు రాసుకున్నారు తప్ప మీకు ఇవ్వలేదు అది? ఇవ్వలే. కాలనీ మొత్తానికి వచ్చింది లేగానే 9 మెంబర్స్కే రాసుకున్నారు. 9 మెంబర్స్కే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి చెప్పి వాళ్ళ 9 మెంబర్స్కే రాసుకున్నారు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు 4 days నుంచి మీరు స్కూల్కి వెళ్ళట్లేదు? ఈ వారం మొత్తం పోలేదు సార్. మండే ఒక్కరోజే పోయినాయి. ఆ బుక్స్ మొత్తం పోయినాయి సార్. ఓకే, ఓకే. మీ సార్ వాళ్ళు వచ్చారని చెప్తా ఉన్నారు కదా, ఏమన్నారు మీ సార్ వాళ్ళు? సార్ వాళ్ళు వచ్చే లోపల మేము ఇక్కడ ఉన్నాం, అక్కడ కొందరు ఉన్నారు, వాళ్ళకి తెలుసు సార్. మేమైతే ఇక్కడ ఉన్నాం. ఓకే, ఇక్కడ ఏ విధంగా ఉంది? ఎట్లా మీకు పడుకోవడానికి అంత ఎట్లా ఉంది? పడుకోవడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది సార్. రోజు దోమలు కుడుతున్నాయి, కరెంట్ పోతుంది ఒక్కొక్కసారి నైట్ అసలు నిద్ర రావట్లే, దోమలు కుడుతున్నాయి. ఫ్యాన్ ఏమో స్లోగా తిరుగుతుంది. ఫుడ్ పెడుతున్నారా? ఫుడ్ పెడుతున్నారు లేకనే ఆ టేస్ట్ రావట్లేదు సార్.
ఏదో ఇక పెడుతున్నాం అంటే పెడుతున్నాం అంతే. మధ్యాహ్నం వస్తే పొద్దున టిఫిన్ అయితే మంచిగానే పెడుతున్నారు. మధ్యాహ్నం ఫుడ్ వస్తుంది లేకుంటే లేదు. లేదు సార్. ఏడ్చారా మీరు ఇల్లు గుల్ల కొడుతున్నారు అన్నప్పుడు? మొన్న నైట్ అయితే ఫుడ్ రాలేదు సార్. అప్పుడు రాకేష్ దత్ అని ఒక అన్నయ్య వచ్చిండు, అన్ని తెప్పించండి సార్. టిఫిన్ మీరు ఏం అడుగుదాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి సార్? మీరు స్కూల్ పోవట్లేదు, మీ బుక్స్ అన్ని పోయినాయి. మాకు ఒక ఇల్లు కావాలా, మళ్ళీ మా బుక్స్ కావాలి, మాకు స్కూల్ కూడా ఒకటి కావాలా, ఏర్పాటు చేయాలా. ఎవరిని అడుగుతున్నారు? రేవంత్ రెడ్డి చేస్తామని మాకు నమ్మకం ఉంది ఆయన మీదనా? మరి ఇప్పుడు ఈ ఇల్లు ఆయనే కదా గుల్లగొట్టం ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారు. పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలియదు. చూద్దాం, ఇంకా కొంతమంది పెద్దవాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. చూద్దాం ఏ విధంగా